ఒకప్పుడు ఆప్తుడు రంగయ్య గారు ఎంపీ గారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినారా, మళ్ళీ మన ఎమ్మెల్యే అయినా కాదా, ఎంపీ గారు. నమస్కారం. నేను ఈరోజు మీరు వైఎస్ఆర్ అని కాదు, నేను తెలుగుదేశం అని కాదు, వినండి. ప్రజాస్వామ్యం కరెక్ట్ ఉండాల. ప్రజాస్వామ్యం లేకపోతే కష్టం, ఉండాల్సిందే. మీరు పార్టీ కోసం మాట్లాడాల్సిందే. అన్నీ ఒప్పుకుంటా. ఈడ వచ్చిన సమస్య మా పెద్దారెడ్డి తమ్ముడిది. ఇది తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు. మేమేం చెప్పడం లేదే వైఎస్ఆర్ రాకూడదు చేయకూడదని. మేము ఒకటే చెప్తాను, మా దగ్గర 24 మంది పేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి విజువలైజ్ చేసి చూపిస్తాం. ఈరోజు ఈ అబ్బాయి దెబ్బలు తిన్నాడే, లాయర్ అంటాడు. లాయర్, ఎస్ ఈ మైట్ బి ఏ లాయర్. ఏంటి వాని ప్రవర్తన? వాని ప్రవర్తన ఏ ఊరు అసలు కదా ఆయనది? వస్తున్నాడు, ఇక్కడ బతుకుతున్నాడు, హాస్పిటల్ మెయింటైన్ చేసినాడు, అన్నీ చేసినాడు. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్దారెడ్డి వీడు కలిసి మొత్తం స్క్రాప్ అమ్ముకున్నారు. అవన్నీ వద్దులే, ఇడిచిపెట్టి మాట్లాడకూడదు వీళ్ళ గురించి. ఈరోజు మీరు ప్రజాస్వామ్యం అంటున్నారు, మాట్లాడతాను. మేము విజువలైజ్ అన్నీ చూపిస్తాం, ఎఫ్ఐఆర్ కాపీలు అన్నీ చూపిస్తాం. ఆ బుద్ధి ఎక్కడి పోయినా మీ నోరులో. ప్రజాస్వామ్యం మీరు పార్టీ కోసం పాటుపడండి, నేనేం వద్దన్నాం. ఏం మాట్లాడినా మేమేమన్నాం? వీడిని పూసుకొచ్చి ప్రజాస్వామ్యం అంటే ఒప్పుకోం. పోదాం, జగన్ దగ్గరగా పోతాలో వదినాం. ఇది ప్రజాస్వామ్యమా? మీ నాయన అంటాడు, మా మామ ఎంత మంచోడో. ఇదే కేతిరెడ్డి నాన్న కాదా మా మామను కొట్టించినది? చెప్పు, నీకు తెలిసో తెలియదా? ఈ ముందు ఒక సాక్ష్యం ఉంటే ఇప్పుడే చచ్చిపోయినాడు రామలింగారెడ్డి. ఇప్పుడే చచ్చిపోతే రామలింగారెడ్డి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తాను నాకు. అందుకనే మాట్లాడాలని మాట్లాడతాను. ఒకవేళ మీరు ఎట్లాంటారో నాకు తెలియదు, మా మామ అయితే మంచోడు. సాయంత్రం అయితేనే ఇంటికి వచ్చి సంజీవనగర్లో ఇండ్లుండా. మీ నాన్న వచ్చి కూర్చొని సాయంత్రం 8:30కు పోయేవాడు. ఆ పొద్దు ఎక్కడున్నారు మీరు? అదే గుండమ్మ బస్సులోనే కొట్టేది. గుండమ్మ బస్సులోనే కొట్టినది. నార్పల్లి దగ్గర మీ నాయన్ని ఎవరు కొట్టించినదే? ఎవరు కొట్టించింది? వెంకట్రామ్. ఇదే కేతిరెడ్డి వాళ్ళు కాదా? అప్పుడు ఇంతకన్నా దుర్మార్గులు ఎవరు లేరు. ఆ రోజు మీరు గుల్జాన్పేటలో అంటే ముందు మా అమ్మ వచ్చింది మీ ఇంటికి. మా అమ్మ వచ్చి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించింది. మళ్ళీ మా నాన్న వచ్చాడు. ఎవరు కొట్టింది అబద్ధం? జేసీ వాళ్ళ? చెప్పు. ఇప్పుడే చచ్చిపోయినాడు రామలింగారెడ్డి. వాళ్ళ పిల్లలు ఇప్పుడే నాకు ఫోన్ చేసినారు. మీ నాయన కొట్టింది కూడా నాకు తెలుసు. పెద్ద బాల, చిన్న బాల, నాగిరెడ్డి, రామలింగారెడ్డి వీళ్ళంతా మర్డర్ కేసులో ఉంటే ఈయన కొట్టినారని కేసు ఎక్కువ పెట్టినారు. అబద్ధం. చెప్పు. ఆ రోజు నుంచి వీళ్ళు ప్రజాస్వామ్యము ఇవన్నీ లేవు. చెట్లు కొట్టే సంస్కృతి ఈడ చెప్పు. ఈడెందుకు చెప్పు? ప్రజాస్వామ్యమా? సిగ్గులే. 307 పెట్టి జైలుకి వేపిస్తారు ఆడపిల్లల్ని. ఎందుకు? ఎలా అయినా సరే పీక్కొని కౌన్సిలర్లు కావాలని. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడదు, మేము అవన్నీ మాట్లాడినాం. ఎస్, ప్రజాస్వామ్యం కాదు.
వీఆర్ ఓన్లీ ఫైటింగ్ విత్ ద కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాట్ విత్ యువర్ పీపుల్. మీతో కొట్లాడడంలే, పార్టీతో కొట్లాడడం వల్ల మేము. నువ్వే వస్తువే, శైలజానాథ్ వచ్చా ఏమనలేదు మేము. ఆయన కోడలు వచ్చినప్పుడు మేము వచ్చినాం. మీ ఊర్లో అందరు ఉన్నారే, ఎవరినేమనడం లేదు. మా దగ్గర 24 పేర్లు ఉన్నాయి, రా నువ్వు రా. ఆ 24 మంది వచ్చినట్టు ఉండరు, మేము వదలం. మీకు ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు ఉంది. ఎనీబడి కెన్ కమ్, ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్. వాడు వాళ్ళిద్దరు కొడుకులు ఇంకా ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ ఐ గివెన్ ద పేస్ టు పోలీస్ స్టేషన్ ఉండాలి, మీకు పంపింటే పంపిస్తా. ఊరికి ఎందుకు వద్దంటాను కూడా అది కూడా చెప్తా విత్ ఆల్ ద రికార్డ్స్. ఒకసారి పంపించిన నీకు బుక్లో ఇష్టానికి వీడియో విజువలైజ్ పంపిస్తా. పార్టీ గురించి వాడిని పెట్టుకోవద్దండి. వాడు అంటాడు మున్సిపల్ ఎలక్షన్ కోసం. మా ఊరు ప్రజలు ఎప్పుడో చూపించినారు. నన్ను జైల్లో ఉండి నామినేషన్ కూడా జైల్లో వేస్తే సిగ్గులే వాడు మాట్లాడతాడు. వాడికి మీరు ఒత్తాసు పలుకుతారు. జాకెట్లో నుంచి పీక్కుండేదే. ప్రజాస్వామ్యం అంటే ఆపొద్దు జరిగితే దానికి ఎవరు జవాబు చెప్పేది? విశ్వేశ్వరరెడ్డి, నిన్న నువ్వు మీటింగ్ పోయే ముందు నేను ఫోన్లో మాట్లాడినా నీతో. మీరేమన్నా వాడు అమ్మ అక్కలను తిట్టాడు, మేమేమన్నాం. వాడి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడితే వీఆర్ నాట్ అగెన్స్ట్ వైఎస్ఆర్ ఆర్ ఎనీ అదర్ పార్టీ. కళ్ళు ఏమన్నా అబద్ధం, కళ్ళు ఏమన్నా లేదా చెవుల్లోకి సీజన్ వేసినారా? ప్రజాసభ అంటారు. రంగయ్య ఏదో ఎంపీ అయినా, అంతకుముందు మేము పీడీగా ఉన్నప్పుడు వస్తే బాగా పనిచేసి పెట్టేవాళ్ళు. ఏటికి నీకు విత్ విజువలైజ్ చెప్పండి. ప్రజాసభ అప్పుడు చెప్పండి విత్ ఆల్ ద రికార్డ్స్. ఆ రోజు మొదటి రోజు ఈడ మొత్తము సోలార్ది ఆక్రమించుకుంటే ఇళ్ళు చేసుకుంటే మేము చూపిస్తాం, రికార్డ్స్ చూపిస్తాం. పెట్రోల్ దోచుకుంటే రికార్డ్స్ చూపిస్తాం. సద్దెనలో 5 ఎకరాలు కొట్టే మంచి భూమి రికార్డులో చూపిస్తాం. అది వేరే ఏదో చేసుకుంటాంటారు నాయకులు. మేము దాని గురించి మాట్లాడాలి. కొట్టేది తిట్టేది ఇండ్ల కాడికి వచ్చేదే లే. మీ ముగ్గురింటి కాడికి వస్తున్నా కొట్టమోని దగ్గరికి పోతే కూడా బాధపడతారు. చూడే, మీరు కూడా పార్టీ చేయాల్సి వస్తుంది నాతో. ఏం చేస్తారు బుద్ధిలేని వాళ్ళకు చదువుకున్నారు. ఎవరే లాయర్? సిగ్గులేరా కొడకల్లారా? పొద్దున ప్రజాసేవ గురించి మాట్లాడతారా? లే, వాడిని ఈసారి మీరు పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే పార్టీ చేయాల్సిందే. ఏదో చదువుకున్నారు, యువర్ లాయర్, యువర్ బీన్ లైక్ ఎంపీ అండాల్, దెన్ ఎమ్మెల్యే. విశ్వేశ్వర్ ఏం చేసుకుంటాడు అర్థం కాలే. మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా మాట్లాడి చెప్పిన, ఫోన్లో మాట్లాడి విశ్వేశ్వరతో, అన్నా వాడిని పక్కన కూర్చోద్దన్నా, మీరు ఏమన్నా కూర్చొని ఎట్లా తిట్టండి అని చెప్పిన. అమ్మ అక్కలని తిట్టండి, మేమేమనుకో. రంగయ్య వస్తున్నా, మీరు రండి, నేనే వద్దండి లేదే. ఖచ్చితంగా రేపు అనంత వెంకటరామ దగ్గర కూర్చొని మా ఆడపిల్లలు మొత్తం చూపిస్తారు. అప్పుడు చెప్పండి ప్రజాస్వామ్యం గురించి. విషయం మీ ఊరికి రాకూడదా? మా ఊరికి రాకూడదని నేను నాడు లేదు. రా, వాడిని పిలుచుకోండి, రండి. వాడు లేకుండా ఎవడన్నాడు? మీరేం వచ్చేది ఉండదులే, మీతో కాదు నాతో కాదులే. ఎందుకంటే రేపు పోలీసు వాళ్ళు ఉంటారు, అడ్డం ఎత్తారులే. ఇట్స్ పెట్టు, ఎప్పుడన్నా రండి. వాడిని ఎంత పెట్టుకొని వస్తే పార్టీ చేయాల్సిందే. మమ్మల్ని ఎంత శోభ పెట్టారు? మీ దగ్గరకు వస్తామా? మీ పిల్లలకు తింటామా? బుద్ధి లేని నాయలారా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బుద్ధి ఉందా లేరా? బండ బూతులు వస్తాయి.
ఇళ్ళ కాడికి వచ్చి డైనింగ్ హాల్కి వచ్చి ఇష్టపడి మాట్లాడుతాడు. ఏ రంగయ్య, విశ్వ, వెంకట్రావు వాడిని పట్టుకొని రారా, వాడి పిలుచుకొని రండి, అటో ఇటో తేలిపోతుంది. యూ హ్యావ్ రైట్ టు గో ఎనీవేర్, యూ రైట్ టు స్పీక్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఏమైనా చేయొచ్చు. నాట్ విత్ దట్ ఫెలో, నాట్ విత్ దట్ ఫెలో. ఈజ్ ఏ ఫ్రాడ్, ఈజ్ ఎవ్రీథింగ్. చెట్లు కొట్టలేదా వెంకట్రావు? నాన్న కేసులు తీసుకోలేదా వెంకట్రావు? నాన్న వెంకట్లేదు ఆ కేసులను తీసుకోలే. సారా ప్యాకెట్లు అమ్మి ఈరోజు కూడా మిషన్ ఉంది, నేను అది చూపిస్తా. బ్యూట్లోకి రాకూడదు. ద లాస్ట్ వర్డ్ ఇస్ దట్ ఎవడైనా సరే సారా ప్యాకెట్లు అమ్ముకుంటే నా కొడుకులు మీకు ఫ్రెండ్సా? పక్కన కూర్చోబెట్టుకుంటారా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? విత్ ఎఫ్ఐఆర్ ఐఎమ్ సెండింగ్ యూ. అయిపోయి సిగ్గులే ముగ్గురికి. వాడు చెప్పినాడు పైన, చెప్పినాడు జగన్, నేను చెప్పినాడు నేనేం లేదని. చేయాల్సిందే. అలాంటి మూర్ఖుని పనికిమాలు. ఎలక్షనా? మున్సిపల్ ఎలక్షనా? నో యూస్. నేనేపిస్తా. ఆ 24 మంది రాకూడదు. ఏమై ఆడపిల్లలు జాకెట్ చూపుతారా? నా దగ్గర కూడా చేరుకునే 2-3. అందుకే ఎవరు కండవ కూడా వేయడంలే. ఐఎమ్ వెరీ సారీ. మీరు కావాలంటే బండ బూతులు తిట్టండి, మమ్మల్ని మా పార్టీని మేము వద్దనం. నాట్ విత్ అలాంగ్ దట్ ఫెలో. రా, మా మున్సిపాలిటీ చూస్తున్నారంటే ఏమి ఇంప్రూవ్మెంట్ చేస్తానమో. సిగ్గులేదురా ఎంపీగా నువ్వు? ఎమ్మెల్యే అయితే అండర్గ్రౌండ్ అవుతుంది మీ ఊర్లో. సోలార్ పెట్టినావురా నువ్వు? నీకు ఇక్కడ కూడా పని చేయాలని కూడా థాట్ కూడా రాదు నీకు. ఎస్, డబ్బులు ఉన్నాయా లేదా? నా మున్సిపాలిటీ ఆడుంది అనుకోండి. ఈ పొద్దు 2,640,00,000, 2,640,00,000 అసెట్ చేసి పెట్టినా. నాట్ విత్ ద మౌత్, ఆన్ టు ద రికార్డ్స్. పిపిపి మోడల్ కింద 80 లక్షలకు అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. 3 థియేటర్లు, ఒక బడ్జెట్ హోటల్. చెయ్యండిరా, సిగ్గులే. సన్నది చెప్పరారు. ఎన్నిసార్లు ఉండేవారు ఎంపీగా? ఎన్నిసార్లు ఉండేవారు ఎంపీలుగా? ఏం చేసినారు? ఒక్కటన్నా విగ్రహాలు పెట్టుకున్నారు, సెల్ఫీలు, విగ్రహాలు. ఇంకేం పెట్టుకున్నారు? ఎప్పుడైనా ఏదైనా వస్తే ఆ హోర్డింగ్స్. అంతకనే చేసిన. ఒక్కటి చెప్పి ఏదో చేసినది మున్సిపాలిటీకి. చెత్త వేసినారు కదరా, 24 కోట్లు కావాలరా చెత్త తీసేయాలంటే. మాట్లాడితే ప్రజాస్వామ్యం ఏం ప్రజాస్వామ్యం రా? మమ్మల్ని కొట్టినప్పుడు ప్రజాస్వామ్యం లేదా? మీ ఇళ్ళకాడికి వస్తాం చూడు ఎట్లుంటుందో. మీరంటే బుద్ధి లేని నా కొడుకుల్లే. ఏమో బుద్ధి ఉందనుకునే విశ్వేశ్వరకు ఫోన్ చేసి మాట్లాడిన బిఫోర్ ద మీటింగ్. ఎందుకు? నాకు ఆప్తులు అనే ఉద్దేశంతో. వాడి పక్కన కూర్చోబెట్టి ఫ్రాక్షన్ చేయాల్సింది నాతో. వాడు ఏమంటాడు? ఆ పార్టీ వచ్చినా ఫ్రాక్షన్ చేస్తాడంట. పోలీసు వాళ్ళు లేకపోతున్నా వాడు ఒంటికి పోసుకొని కూర్చోడు. పోలీసు వాళ్ళు లేకుండా చూడమన్నా. మేము పోలీసులు ఈడ్చినారు, రోడ్లో కాలుతో కొట్టినారు. కాదా, ఆలూరుకు పోతే, పండగకు పోతే, వాడి పేరే పేర్రా వాడు ఎస్ఐ గాడు, చిన్న పెద్దగా ఆటంకం చేస్తారు. ఏమయ్యా టైం ఇస్తారు నాకు. తిమ్మజర్లో పైన పోయి మా నాన్న పేరుతో ఒక కళ్యాణ మండపం కడతా అంటే చేస్తాను. ఏదో మాట ప్రజాస్వామ్యం గురించి. బ్రదర్, అందుకే చైతన్య గారు వీడు చేసిన మర్డర్ కేసులో, వీడు ఫ్రెండ్ చేసిన మర్డర్ కేసులో ఇప్పుడు ఇరుక్కున్నాడు వాడు కూడా, చైతన్య గారు. ప్రజాస్వామ్యం మాట్లాడదండి. మీరు పక్కన మాట్లాడి, నేను ఒప్పుకుంటా. వాడిని పెట్టుకోడు ప్రజాస్వామ్యం. ఇంకా వాడేవాడు లాయర్ గాడు మాట్లాడినాడు, ఏందో ఏమని పేరు, గడ్డపెట్టి
లే ఏం తెలుసా నీకు? యాక్ట్ తెలుసా? యాక్ట్ తెలుసరా నీకు? అందుకనే కేసులు ఎవరు ఇవ్వడంలే మీకు. మాట్లాడతారు ప్రజాస్వామ్యం లే వాడి పక్కన పెట్టి కూర్చుంటే మా ఊర్లోతో పార్టీ చేయాల్సిందే మీరు. అదే పార్టీ లీడర్స్ బంగారం చేసుకోండి. మీరు వస్తారని చెప్పండి, సున్నం వేపిస్తా. ప్రతి ఆపోజిషన్ లీడర్ వచ్చినప్పుడే సున్నం వేపించినా ఈ ఊర్లో చంద్రబాబు నాయుడు వస్తే, చిరంజీవి వస్తే నీళ్ళ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టా. చెప్పండి వేస్తా. ఊరికి పెట్టలే మమ్మల్ని. నాన్న 1932 నుంచి ఈ పొద్దు ఊరికి పెట్టారంటే ఈ ఊరు జనం నాకు దేవుళ్ళు. ఇది వార్నింగ్ అని అనుకోండి, నా బాధ అనుకోండి దయచేసి. రైట్, థ్యాంక్ యూ.